పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా కొంతమంది దంపతులకు సంతాన భాగ్యం ఉండదు. ఇలాంటప్పుడు IUI వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతుల సాయంతో పండంటి బిడ్డను సాధ్యం చేసుకోవచ్చు. IUI గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. గోసి నవ్వులతో ముద్దు మాటలతో కేరింతలు కొట్టే పిల్లలు అమ్మా నాన్నల కంటి వెలుగులు. ఈ వారసుల కోసమే ఇంటిల్లిపాది ఆతృతగా ఎదురు చూస్తారు. ఈ పిల్లల కోసమే పెళ్ళైన ప్రతి జంట పరితపిస్తుంది. అయితే పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది దంపతులకు ఈ సంతాన యోగం ఒక తీరని కలగా మారుతుంటుంది. భార్యాభర్తలు ఇద్దరిలో ఏ ఒక్కరిలోనైనా లోపం ఉన్నప్పుడు సంతానం కష్టమవుతుంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లల పుట్టని వారికి నేడు కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఒక వరంలా మారాయి. వీటిలో IUI పద్ధతి గురించి ముందుగా చెప్పుకోవాలి. IUI అనగా భర్త దగ్గర నుంచి వీర్యం తీసుకొని ల్యాబ్లో మంచి కణాలు అది సెపరేట్ చేసి అండం రిలీజ్ అయ్యే ఆ టైంలో చిన్న ప్లాస్టిక్ ట్యూబ్ ద్వారా గర్భసంచి లోపలికి ఆ మంచి కణాలని పెడతాము. ఈ ప్రాసెస్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. IUIకి మెయిన్ ఇండికేషన్స్ ఏంటంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేషన్ ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే భార్య భర్తలు ఇద్దరికి మామూలుగా పరీక్షల్లో ఏ లోపాలు లేకుండా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. ప్రెగ్నెన్సీ అంటే సంతానలేమి అనే వచ్చే జంటల్లో 25 నుంచి 30% వరకు ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక కారణం అవుతుంది. రెండో ముఖ్య కారణం ఎండోమెట్రియోసిస్ అనే మెడికల్ కండిషన్. దీంట్లో ఈ గర్భసంచి లోపల ఉండే చన్నటి పొర, దీని ఎండోమెట్రియం అంటారు. ఇది గర్భసంచికి బయట వచ్చి అండాశయాన్ని ట్యూబ్ని అఫెక్ట్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి ఒక కారణం అవుతుంది. ఈ ఎండోమెట్రియోసిస్ అనే మెడికల్ కండిషన్కి లాప్రాస్కోపిక్ సర్జరీ అనేది ఒక ఫస్ట్ స్టెప్ కింద చేస్తాము. ఈ ఎండోమెట్రియోసిస్ అనే మెడికల్ కండిషన్ మైల్డ్ టు మినిమం అంటే ఎర్లీ స్టేజెస్లో ఉన్నట్టయితే ఈ లాప్రాస్కోపిక్ సర్జరీ అయిన తర్వాత ఈ IUI అనే ట్రీట్మెంట్ అనేది 3 to 4 సైకిల్స్ ట్రై చేసుకోవచ్చు. మూడో ముఖ్య కారణం ఏంటంటే మైల్డ్ మేల్డ్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే మగవారిలో వీర్య కణాలు టెస్ట్ చేసేటప్పుడు 3 ముఖ్యమైన సంగతులు చూస్తాం. ఒకటేమో కౌంట్ అంటారు, రెండోది మొటిలిటీ అంటే ఈ కణాలు మైక్రోస్కోప్ కింద ఎంత బాగా మూవ్ అవుతుంది అనేది, మూడోది మార్ఫాలజీ అంటే ఈ కణాలు అనేది మైక్రోస్కోప్ కింద చూసేటప్పుడు ఎంత నార్మల్గా ఉండేది, అది మార్ఫాలజీ అంటారు. ఈ 3లో ఏమైనా చిన్న తేడాలు గనక ఉంటే ఈ IUI అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ కింద ఫస్ట్ స్టెప్ కింద ఆఫర్ చేయొచ్చు. IUI దీన్నే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ గా పిలుస్తారు. భర్త వీర్య కణాల్లో లోపాలు ఉండి గర్భధారణ కష్టమవుతున్నప్పుడు డాక్టర్లు ఈ పద్ధతిని ఒక పరిష్కారంగా ఎంచుకుంటారు. వీర్య కణాల్ని ప్రత్యేకమైన వాతావరణంలో శుద్ధి చేసి కదలికలు బాగా ఉన్న కణాలను అండం విడుదల రోజుల్లో నేరుగా గర్భసంచిలో ప్రవేశపెడతారు. ఇలా చేయటం వల్ల గర్భధారణ అవకాశాలు బాగా పెరుగుతాయి. అన్నీ సవ్యంగానే ఉన్నప్పటికీ పిల్లను పుట్టని దంపతులకి ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు, కౌంట్ బాగా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో గర్భధారణకు IUI పద్ధతి బాగా అనుకూలంగా ఉంటుంది. ట్రీట్మెంట్ ప్రాసెస్ అంటే ఒక సైకిల్ అనేది ఈక్వల్ టు 1 month అనమాట. అప్పుడు పీరియడ్స్ వచ్చి సెకండ్ డే నుంచి ట్రీట్మెంట్ యూజువల్గా స్టార్ట్ చేస్తాము. ఎదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్ అంటే ఓరల్ మెడికేషన్ ఫాలోడ్ బై 1 or 2 సప్లిమెంటరీ ఇంజెక్షన్స్ అది ఇస్తాము. ఈ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఎందుకంటే అండం పెరగటానికి ఇచ్చే మందులు.
ఇది ఈ రెస్పాన్స్ అంటే మనం ఇచ్చే ఈ టాబ్లెట్స్ కి ఇంజెక్షన్స్ కి రెస్పాన్స్ ఉందా అనేది తెలుసుకోవటానికి కోసం ఫాలిక్యులర్ మానిటరింగ్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేయాలి. ఇది చాలా అవసరం. అట్లా మానిటర్ చేసేటప్పుడు ఈ అండాలు కరెక్ట్ సైజు వచ్చేటప్పుడు స్పెషల్ ఇంజెక్షన్ హెచ్సిజి అనే ఇంజెక్షన్ ఇస్తాము. ఈ హెచ్సిజి ఇంజెక్షన్ ఎందుకు ఇస్తున్నాము అంటే అండు రిలీజ్ కి హెల్ప్ చేయటానికి. ఈ ఇంజెక్షన్ ఇచ్చి 36 అవర్స్ తర్వాత ఈ వీర్య కణాలని మంచి కణాలని సెపరేట్ చేసి ఈ చిన్న ట్యూబ్ ద్వారా గర్భసంచి లోపలికి పెడతాము. మామూలుగా ఐయుఐ అనేది పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనుకుంటారు కొంతమంది, కానీ అది పెయిన్ఫుల్, దాంట్లో పెయిన్ అనే దానికి ఏమీ లేదు. మెయిన్గా ఇప్పుడు స్త్రీలకి మన ఐయుఐ చేసేటప్పుడు స్పెకులం అనేది ఒకటి పెడతాము, అంటే గర్భసంచి మూతిని చూడటానికి. అది ఒకటి అంతవరకే ఫీల్ అవుతారు. ఈ ప్లాస్టిక్ ట్యూబ్ కనుక లోపల పోవటం ఇంజెక్షన్ చేయటం అదని ఏమీ వాళ్ళకి ఫీల్ అవ్వరు. సో ఇట్స్ నాట్ అ పెయిన్ఫుల్ ప్రొసీజర్. ఒక సైకిల్ ఆఫ్ ఐయుఐ ట్రీట్మెంట్ అనే దాంట్లో సక్సెస్ అనేది రౌండ్ అబౌట్ 15% అన్నమాట. ఇది జనరల్. అప్పుడు 15% గనక ఒక 6 ప్రయత్నాల దాకా చేసుకోవచ్చు. 6 ప్రయత్నాల దాకా చేసుకోవచ్చు అంటేను ఫస్ట్ 3 సైకిల్స్ ఆఫ్ ఐయుఐ అనే దాంట్లో కొంచెం సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. ఇఫ్ ద ఫస్ట్ 3 సైకిల్స్ ఫెయిల్, సైకిల్ 4, 5, 6 అనే దాంట్లో సక్సెస్ రేట్ ఇంకా తగ్గిపోతుంది. ఐయుఐ పద్ధతిలో సేకరించి శుద్ధి చేసిన వీర్య కణాల్ని అండం విడుదలైన రోజున 24 నుంచి 48 గంటల లోపల గర్భసంచిలోకి ప్రవేశపెడతారు. అండం విడుదల రోజుల్లో ఎంత త్వరగా వీర్య కణాల్ని గర్భసంచిలోకి చొప్పించామన్న దాన్ని బట్టి గర్భధారణ అవకాశాలు ఉంటాయి. సాధారణంగా ఒకసారి ఐయుఐ చేసినప్పుడు గర్భం ధరించే అవకాశాలు 15% వరకు ఉంటాయి. కొంతమంది దంపతులకు ఐయుఐ చేసిన మొదటిసారే గర్భం వస్తే మరికొందరికి 6-7 సార్ల వరకు ప్రయత్నించాల్సి రావచ్చు. అయితే పిల్లలు పుట్టని దంపతులు చాలా కాలం పాటు ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా ఐయుఐ పద్ధతిని ప్రయత్నించాలని చెబుతారు డాక్టర్లు. ఈ ఐయుఐ అనేది సక్సెస్ కి కొన్ని ఫ్యాక్టర్స్ అనేది చాలా ముఖ్యం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే వీర్య కణాల కౌంట్, మొటైల్ కౌంట్ అంటారు. అంటే వీర్యాన్ని తీసుకొని సెపరేట్ చేసేటప్పుడు ఆ టోటల్ మొటైల్ కౌంట్ అంటే బాగా మూవ్ అయ్యే ఆ స్పర్మ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ టోటల్ మొటైల్ కౌంట్ మోర్ దాన్ 5 మిలియన్ కనుక ఉంటే ఐయుఐ ద్వారా వచ్చే సక్సెస్ అనేది ఇట్ ఈస్ గుడ్. ది హైయర్ ద కౌంట్ అంటే 10 మిలియన్ 15 మిలియన్ అని మొటైల్ కౌంట్లో వస్తే ది సక్సెస్ ఇస్ ఈవెన్ బెటర్. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఇది ఫ్యాక్టర్ ఏంటంటే వెన్ వీ గివ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ కి అండం తయారవ్వటానికి మందులు వాడేటప్పుడు ఇప్పుడు 2 or 3 eggs అంటే అండాలు పెరిగితే ఇన్ రెస్పాన్స్ టు ద డ్రగ్స్ ఆ సక్సెస్ అనేది ఇట్స్ బెటర్ కంపేర్ టు ఒక ఎగ్ మాత్రమే పెరిగితే. మూడో ముఖ్య సంగతి ఏంటంటే స్త్రీల ఏజ్ అనేది చాలా ముఖ్యం సక్సెస్ ఆఫ్ ఐయుఐకి. నాలో ముఖ్య సంగతి ఏంటంటే వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, అంటే ఎన్ని రోజుల నుంచి ఆ కపుల్ ట్రై చేస్తున్నారు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని చాలా ముఖ్యం సక్సెస్ ఆఫ్ ఐయుఐ అనేది. ఇట్స్ నాట్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు యంగ్ ఏజ్, షార్ట్ పీరియడ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అలా ఉండేటప్పుడు సక్సెస్ విత్ ఐయుఐ ఇస్ బెటర్ కంపేర్ టు ఇప్పుడు వేరే మెడికల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ కానీ సివియర్గా లేకపోతే కౌంట్ అది తక్కువ ఉండి మన ఐయుఐ చేస్తే సక్సెస్ అది తగ్గిపోతుంది. ఇప్పుడు ఐయుఐ అయ్యాక కొన్ని పేషెంట్స్ అడుగుతారు కంప్లీట్ బెడ్ రెస్ట్ లో ఉండాలి నెక్స్ట్ 15 days స్టిల్ రిజల్ట్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్ తెలిసేదాగు, లేకపోతే ఎట్లాంటి స్టార్ కేస్ ఎక్కొచ్చా, ఇట్లాంటి డౌట్స్ లని పేషెంట్స్ కు ఉంటుంది. మామూలుగా ఐయుఐ చేశాక యూజువల్లీ డ్యూరింగ్ ద ప్రొసీజర్ అంటే ఐయుఐ చేశాక వి కీప్ ద హెడ్ డౌన్ అంటే టిల్ట్ డౌన్ 15 minutes ఇస్తాము. అది అయ్యాక వి అలో ద పేషెంట్ టు కమ్ అవుట్ అనమాట. దే కెన్ క్యారీ ఆన్ విత్ ద రొటీన్ యాక్టివిటీస్ అనేది మామూలుగా ఇంటికెళ్ళి చేసుకోవచ్చు. ఐయుఐ పద్ధతిలో గర్భధారణ అవకాశాల రేటు కొన్ని ప్రత్యేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. వీర్య కణాల శాతం తక్కువగా ఉన్నప్పటికీ వాటిలో ఆరోగ్యవంతమైన కణాల శాతం ఎక్కువగా ఉండాలి. అలాగే అండాల క్వాలిటీ కూడా బాగుండాలి. వీటితో పాటు స్త్రీ వయస్సు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా గర్భధారణ అవకాశాలు ఉంటాయి. ఐయుఐ పద్ధతిలో కూడా గర్భం ధరించటం కష్టమైనప్పుడు వీర్య కణాల్ని నేరుగా అండంలోకి చొప్పించే ఇక్సీ పద్ధతి లేదా శుక్రకణాన్ని, అండాన్ని బయట ప్రయోగశాలలో ఫలదీకరణం జరిపే ఐవీఎఫ్ పద్ధతులు కూడా ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దంపతులు నిరాశ చెందాల్సిన పని లేదు. ఇలాంటి కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఏదో ఒకదాని సాయంతో సంతాన భాగ్యాన్ని పొందవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విరామం. గర్భిణీలు స్వైన్ ఫ్లూతో జర భద్రం.
Thank you.